విజయ్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి నిర్మల కుమార్ సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. అసలు రాజీవ్ గాంధీ హత్యకు కరుణానిధికి చాలా సంబంధం ఉంది. ఆ రోజు హత్య జరిగిన రోజు కరుణానిధి శ్రీ పెరంబదూర్ అనే ప్రాంతంలో సభ ఏర్పాటు చేయాలి. మరి ఆ రోజు ఆ మీటింగ్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు? దీనికి సంబంధించినటువంటి ప్రశ్న జైన్ కమిషన్ దగ్గర ఇప్పటికే ఉంది. కానీ దీనికి సమాధానం మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటి? ఆ రోజు ఆ సభ ఎందుకు రద్దయింది? అక్కడే ఆయనకి హత్య జరిగింది అంటే మొత్తానికి దీనంతటికీ కూడా ఏదో లింక్ ఉంది అన్న విధంగా ఇప్పుడు మంత్రి నిర్మల కుమార్ ఇక్కడ మదురైలో తిరునగర్ ప్రాంతంలో చాలా పార్టీలకు చెందినటువంటి న్యాయవాదులందరూ కూడా ఇప్పుడు టీవీకే పార్టీలో చేరుతున్న సందర్భంగా ఒక సమావేశం ఏర్పాటు చేస్తే అక్కడ మాట్లాడాడు. అలాగే కరూరు సంఘటన ఏదైతే జరిగిందో గత సంవత్సరం సెప్టెంబర్లో దానికి కూడా ఆయన సమాధానం చెప్తున్నాడు. ఎవరా రోజు పారిపోయారో, ఎవరా రోజు ప్రజల తరపున ఉన్నారో అన్న విధంగా మాట్లాడుతున్నారు. అయితే ఈ కరూరు సంఘటన మాత్రం రాజకీయంగా అటు డిఎంకే రాజకీయ లబ్ధి పొందింది, ఇటు టీవీకే కూడా రాజకీయ లబ్ధి పొందింది. ఎవరు కోల్పోయారు మనుషులే అంటే ఆ కుటుంబ సభ్యులు, అభిమానులే వారి యొక్క జీవితాలని కోల్పోయారు. ఈరోజు విజయ్ ఏం చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అంటున్నారు. డబ్బు ఇవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఇవ్వచ్చు. కానీ అప్పుడు కూడా ఫక్తు రాజకీయ నాయకుడు అయిపోయాడు విజయ్. అంటే ఇలాంటి సంఘటనలు చాలామంది కేవలం రాజకీయ నాయకుల మీద కూడా తోసేయడం కరెక్ట్ కాదు. మనకు కూడా ఒక స్పృహ ఉండాలి. ప్రజలకు కూడా, అభిమానులకు కూడా ఇష్టం వచ్చినట్లుగా వాడు మనిషే కాదు, ఏదో వేరేలాగా జన్మించిన విధంగా సినిమా హీరోల్ని, రాజకీయ నాయకుల్ని ప్రేమించేసి మనం పరిగెడతా ఉన్నాం. ఆ రోజు ప్రజల తప్పు కూడా ఉంది. దీని గురించి కూడా ఇప్పుడు నిర్మల్ కుమార్ మాట్లాడుతున్నాడు. దీని గురించి ఇప్పటికీ రాజకీయం చేస్తూనే ఉన్నారు అక్కడ. ఇటు టీవీకే కూడా దాన్ని విడిచిపెట్టడం లేదు. రేపు ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ ఉప ఎన్నికలకి ఇప్పుడు దీన్ని ఒక ఎజెండాగా ఎంచుకుంటున్నారు మళ్ళీ వీళ్ళందరూ.